అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం FY 2027 ఆర్థిక సంవత్సరానికి రెండవ H1B లాటరీ నిర్వహించడం లేదు. FY 2027కి సంబంధించి నిర్ణీత పరిమితి మేరకు తగినన్ని పిటిషన్లు అందాయని USCIS ధృవీకరించింది. దీంతో సంవత్సరానికి కేటాయించిన వీసాలని భర్తీ అయ్యాయి. సాధారణంగా ఎంపికైన వారు తగిన సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేయకపోతే మాత్రమే రెండవ లాటరీ నిర్వహిస్తారు. కానీ ఈసారి మొదటి విడతలోనే తగినన్ని పిటిషన్లు అందడంతో రెండవ లాటరీ అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది మొదటిసారిగా వేజ్ బేస్డ్ లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఎక్కువగా ఉండేలా చేశారు. అలాగే H1B పిటిషన్ కోసం సుమారు $1,00,000 ఫీజు వంటి కొత్త నిబంధనల వల్ల యజమానులు చాలా జాగ్రత్తగా దరఖాస్తు చేశారు. దీనివల్ల గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి రిజర్వేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. మొదటి లాటరీలో ఎంపిక కాని వారికి వారి మై USCIS అకౌంట్ లో నాట్ సెలెక్టెడ్ అనే అప్డేట్ వస్తుంది. ఎంపిక కాని వారు తదుపరి FY 2028 H1B రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఇది 2027 వసంత కాలంలో ప్రారంభం కానుంది.